పెళ్లి కూతురు ఇంటర్వ్యూ చేస్తారా? పల్లెటూళ్ళలో పట్నం వేషాలా? రాణి లక్ష్మి రెడీ అవుతుంది. 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. మాధురి కూల్ డ్రింక్స్ రెడీ. పెళ్లి కూతురు వచ్చే లోపల అద్దరిపోయి క్వశ్చన్ అనుకోవాలి. కరెక్ట్ ఉండాలి మనం. అంతే చూడ. పెళ్ళైన తర్వాత మీ ఆయనతో ఊటీ వెళ్తావా కొడైకెనాల్ వెళ్తావా? ఊటీ వెళ్తావా కొడైకెనాల్? ఏమైందిరా? ఏంట్రా నీ గొంతు బానే ఉండింది కదా. ఊటీకి వెళ్తారా కొడైకెనాల్? అయ్యో ఏమైందిరా? ఇప్పుడు పెళ్లి కూతురు ఎలా మాట్లాడాలి? పెళ్ళి లక్ష్మి, మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీరేదో మాట్లాడుతా ఉన్నారుగా, మాట్లాడండి. అరే మాట్లాడండి, పర్వాలేదండి, మేమే వరకు మాట్లాడండి. ఏంటి పల్టీ కొడతారా? ఓహో మౌన వ్రతాల్లో ఉన్నారా? కానీ మీరు అడగండి. అయ్యో పాపు, మీరు మగవాళ్ళ? ఉండండి, మీకు ఇంకోసారి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. తీసుకోండి. సార్ వెళ్ళండి, మా లక్ష్మి నేను అడుగుతాను. అడగండి, అడగండి. ఇదేనా మీ ఇంటర్వ్యూ? ఏంట్రా నరకేంటి? బాగా చెప్పారా? పావుకోళ్ళు. నమస్కారం బావగారు. నమస్కారం. ఎప్పుడు వచ్చిన భయం? పానకాలు పంపిస్తారు. కాస్త ఐసేసి పంపిండి. మరీ టూ మచ్ అయిపోతారు. పర్లేదా, పెళ్లిలో విని మామూలే, ఏదో సరదా చేస్తున్నారు. అలాగే ఓకే, జరిగింది ఏదో జరిగిపోయింది. మీరు మమ్మల్ని ఏడిపించారు, దానికని మళ్ళీ మేము మిమ్మల్ని ఏడిపించడం ఆమె ఏదో సచిన్ గడి పెళ్లికి వచ్చాం, హ్యాపీగా ఉందాం. ఈ రోజు నుంచి మనం అందరం ఫ్రెండ్స్. ఓకే, ఫ్రెండ్స్ గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మంచి గేమ్ ఆడతాం. ఓకే, ఎనీ గేమ్, సింగింగ్ గేమ్. ఇప్పుడు బాక్స్ లో నుంచి ఒక స్లిప్ తీసారనుకోండి, అందులో మీ పేరు ఉందనుకోండి, మీరు పాట పాడతారు. మా పేరు వస్తే మేము ఒక పాట పాడతాం. ఓకే రే రండి, ఆ బాక్స్ రూల్స్ తెలుసు కదా. సో మీ పేరు వస్తే మీరు పాడాలి, లేకపోతే మేము పాడతాం. ఓకే, నో ప్రాబ్లం. మేము హైదరాబాద్ వాళ్ళం, నవ్వించడమే కాదు ఏడిపించడం కూడా తెలుసు. ఏటమ్మాయి గారు, పొద్దుటి నుంచి 4కి పీకెత్తాను. పెద్దోళ్ళని సిగరెట్లు అడిగితే బాగుండేమని సత్తనా. థ్యాంక్స్ అమ్మాయి గారు, థ్యాంక్స్. రెచ్చిపోకు, ఇవి నీకు ఇచ్చింది తాగడానికి కాదు. మరెందుకంటే ఈ సిగరెట్లతో మిరపకాయ బజ్జీలు వేయి.
లేకపోతే ఈ గాజులు నేనేసుకోవాలా? కాదు, ఈ గాజులు గారెల్లో పెట్టివే, ఈ గోళీలతో పునుగులు వేయి. అమ్మా 4 పెళ్లిలలో వంటలు చేసుకుని బతికేవాడిని. ఈ పని చేసి నేనేం తెలిస్తే ముక్కలుగా నరికి ఇదే షామ్యాన కింద ఉండి కుక్కలకి వేస్తారు మీ నాన్నగారు. అందరికీ కాదులేవయ్యా, వీటిని సెపరేట్ గా వాయి తీసిచ్చే. వేడి దీంట్లో మా బావను కొట్టించాలి. సరి ఆ బాబా మరదలు సత్సం అనమాట. ఇక చూసుకోండి, ఎర్రగా తీస్తాను. మేము ఎనక తీస్తాం. గాజు ముక్కలు కలిపాం, ఏమన్నా అవుతుందేమోనే. అవును సార్, ఏం పర్వాలేదే, భయపడకు, నేను చూసుకుంటాను. ప్లీజ్ తీసుకోండి, మీకోసం స్పెషల్ గా చేయించాను. మీరు కూడా తీసుకోండి. ప్లీజ్ తినండి. వద్దండి, ప్లీజ్ వద్దండి. తీసుకోండి. పర్వాలేదు, తీసుకోండి. కాదండి, చాలా రుచిగా ఉంటాయి. అది కదండి, 5 నిమిషాలు ఇప్పుడు పర్వాలేదండి, తినండి. ఒక్కటి తీసుకోండి. వేడివేడిగా ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు తీసుకోరా. ఓకే ఓకే. మురళి ఇప్పుడు దాకా బాగానే ఉన్నావు, ఇంట్లో ఏమైందబ్బాయా? ఏమైందంటారండి? తింటే భారత వినాలి, తింటే తిమ్మాపడి గారెలు తినాలి. మావాడు గారెలు మింగేశాడు. మింగేసినాడా? మింగినందు కాదు, అందులో విషయం కలిగినట్టున్నారు. చిన్నప్పటి నుంచి గిలిగిలా కొట్టుకుంటున్నారు. అట్లా దేవర మొక్కలు వేసుకొని తోటలుకుంటారే. ఎవరైనా డాక్టర్ తోలుకోండి. గిలగల కొట్టుకునే డాక్టర్ చూసే మేమందరూ కూడా డాక్టర్. అవును, మర్చిపోయినా. మరి చూడండి, ఎలా ఉందండి? చాలా భయంగా ఉంది. మనకు పర్లేదు. పోయాడంటే నా పెళ్లి ఆగిపోయినట్టే దేవుడు. పెళ్లి ఒకటే కదా, సోమరం కూడా అయిపోయింది. అప్పటికే మావాడు తిన్ను అన్నాడు. తినండి అన్నారు. వాడు తినే పచ్చిలు ఎవరో విషయం కల్పించారు. జైల్లో ఉడతాడు, అలుగుతున్నారు. కుక్కని కేసారు, వేశారు. హత్తుకొని మెళ్ళలో వేశారు. ఏంటి? గారెల్లో గాజులు, పునుగుల్లో గోళీలు, బజ్జీల్లో సిగరెట్లు. చూడలేదనుకున్నావా? ఇంతకు చెప్పాను కదా, హైదరాబాద్ వాళ్ళం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.